నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క ధనురాశికి లగ్న మరియు చతుర్థాధిపతి అయిన గురు భగవానుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. పెద్దవాళ్ళకి మాత్రం పిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోగలరు. అలాగే భాగ్యస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన లాభాలు, వ్యవహారికపరమైన లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి ధన మరియు తృతీయాధిపతి అయిన శనీశ్వరుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వాక్కుపరమైన చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. అంటే మనం మంచిగా మాట్లాడిన వేరే వాళ్ళకి చెడ్డగా అర్థం కావడం, దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక అనవసరమైన ధనపరమైన ఖర్చులు కావడము, అలాగే స్వల్పంగా విద్యాడంకాలు మరియు ఈ యొక్క వ్యయస్థానాన్ని కూడా శని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు వల్ల సుఖ సంతోషాలు కూడా వృద్ధి పొందుతాయి. మరియు ల్యాండ్లు ఇలాంటివి కూడా రేట్లు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా అమ్మాలనుకుంటే కనుక అనుకున్న ధరకి దగ్గరగా రేట్లు లభించే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల ఈ యొక్క స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం, ల్యాండ్లు మరియు కన్స్ట్రక్షన్స్ వాటి వాల్యూ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సుఖ సంతోషాభివృద్ధి, వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోర్టు, న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క వీసా, పాస్పోర్ట్ కోసం కూడా ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశీ ప్రయాణాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు కూడా వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు మరియు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు శత్రురోగ రుణాది పీడలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పని సంకల్పించుకుంటే కనుక అది పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకపోవడం మంచిది. చెప్తే కనుక సమస్యలు వచ్చి ఆ పని కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క 12వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు మరియు వివాహపరమైన ఆలస్యాలు మరియు వృత్తిపరంగా కూడా సమస్యలు, మెంటల్ టెన్షన్స్ లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా అశుభ పరిణామాలని, వ్యతిరేక ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఈ యొక్క ధను రాశిలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడము మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల
ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక వృత్తిపరంగా మంచి అభివృద్ధి మరియు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయి తర్వాత రాహు మహాదశ వచ్చినట్లయితే కనుక వాహన గండాలు, వాహన ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా టెన్షన్లు, చికాకులు కూడా ఇట్లా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మిగతా అన్ని పరాలకు కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది, లేకుంటే కనుక సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా బాగా ఎదగలుగుతారు. మంచి ఉన్నత స్థాయి పదవులు, పలుకుబడి ఇలాంటివి కూడా బాగా లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటే? ఆర్థికంగా కూడా బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. పంచమంలో గురువు మరియు లగ్నంలో కుజుడు, వీటి వల్ల సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగుందండి. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు మాత్రం కొద్దిగా జాప్యం కనబడుతుందండి. కొద్దిగా న్యాయకారకుడు బుధుడు శుక్రుడితో పాటు ఉండడం, ఇంకో పాపగ్రహంతో, దాని మీద శని యొక్క పాపదృష్టి ఉండడం, అది వ్యయంలో ఉండడం, ఇవన్నీ కూడా అంత అనుకూలమైన సైన్స్ కనిపించట్లేదు. కొద్దిగా ఆ విషయంలో మాత్రం 30% అనుకూలత, 70% వ్యతిరేకత కనబడుతున్నాను. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు అంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించుకోవడం, అలాగే దగ్గరలో కనుక ఈ ఎక్కడైనా సుదర్శన హోమాలు జరిగితే కనుక వాటిల్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క హవనం చేసిన బొట్టు నుదుటిన ధరింపజేసుకోవడం, అలాగే దగ్గరలో కనుక ఈ యొక్క నవగ్రహాల టెంపుల్ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని ఈ యొక్క శనీశ్వరుడికి అర్చించి శనివారం నల్ల నువ్వులు, బెల్లం కూడా అక్కడ నైవేద్యం పెట్టి దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే కనుక అవి రెండు గల ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల దోష నివారణ అయ్యి వీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారని. అలాగే గురువుగారు, 2024 సంవత్సరంలో జనవరి నెలలో మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.